భయం వేసిన, బాధేసిన, కోపం వేసిన ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మనం తొనకకుండా లాజికల్ గా డెసిషన్ తీసుకోగలగడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేయాల, అవి మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చింది అనుకోండి, మనం ఎట్లంటే అట్లా ప్రవర్తించేస్తాం. భయం వేసిన అంతే, బాధ వేసిన అంతే. ఆ టైంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేసేస్తాయి. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే, కోపం వేసినా, భయం వేసినా, బాధ వేసినా ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటాయి. మనం వాళ్ళ వైపు నుండి ఆలోచించాలి. ఒకవేళ మనమే అక్కడ ఉంటే మనం ఎలా చూస్తాము అని అనుకుంటే కొంచెమన్నా తగ్గే ఛాన్స్ ఉంటుందంట. నెంబర్ 2 వచ్చి వెంటనే వర్క్ లోకి వెళ్ళిపోవాలి. అట్లే కూర్చొని దాన్ని ఆ టాపిక్ ని థింక్ చేస్తా ఉంటే సర్కిల్స్ లో తిరుగుతుంది మైండ్. వెంటనే వర్క్ లోకి వెళ్ళిపోతే కొంచెమన్నా రిలీఫ్ దొరుకుతుంది. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎమోషన్స్ అన్ని షార్ట్ లివ్డ్, కొద్దిసేపే ఉంటాయి. దాన్ని మనం మూవ్ ఆన్ చేస్తే చాలు.